జూరాల వద్ద అదనంగా మరో బ్రిడ్జి నిర్మిస్తాము అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జూరాల ప్రాజెక్టుకు ముందస్తుగా వరద నీరు వచ్చి చేరడంతో పలు గేట్లు మరమ్మతులు జరపలేకపోయామని అధికారులు వెల్లడించారని, అయినా రోఫ్లు రెండు పక్కలు ఉంటాయని, ఒక పక్క మరమ్మతులు జరగకముందే నీరు రావడంతో మరమ్మతులు చేయలేకపోయామని, అయినా వాటి వల్ల డ్యాంక్ ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. తదనంతరం గద్వాల ఐడీఓసీ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ భ్రష్టు పట్టించారని, 10 ఏళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ చేయలేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లకు కకృతి పడి చేసుకున్నారని, భారీ వాహనాలను జూరాలపై నడపడం సేఫ్టీ కాదని అనడమే ఆనాడే నిర్ధారించారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, నారాయణపేట శాసనసభ్యులు పర్ణికారెడ్డి, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజయుడు, ఇరిగేషన్ ఎస్ఈ రహీముద్దీన్, కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీటీ శ్రీనివాసరావు తదితర అధికారుల నాయకులు పాల్గొన్నారు. ఇబ్బంది జరుగుతుందని చెప్పి దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకో బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక బ్రిడ్జ్ గదిపై 100 కోట్లు మంజూరు చేస్తుందని చెప్పిన ముఖ్యంగా గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గద్వాల నియోజకవర్గం అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే కూడా ఒక 20 సంవత్సరాలకి వెళ్ళి మే 20 కల్లా ఫ్లడ్ రాని చరిత్ర. మొట్టమొదటిసారిగా మే 20 తారీఖున ఫ్లడ్ రావడం వల్ల ఈరోజు ఇక్కడ గద్వాల ప్రాంతంలో రైతులందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. ఈ పండుగ చేసుకుంటున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు వచ్చి దాన్ని దుష్ప్రచారం చేస్తూ ప్రజలని మభ్యపెట్టే విధంగా చేస్తున్నారు తప్ప ఇక్కడ అటువంటి సమస్యలు ఏమీ లేవు. గద్వాల నియోజకవర్గం ఎప్పుడు పచ్చగా ఉంటది. ఎటువంటి అంటే పచ్చగా ఉన్న వాళ్ళకి లోకమల్ల వాళ్ళ పచ్చ కామెరలు వచ్చినకి లోకమల్ల పచ్చగా అనిపించదట. ఆ విధంగా కనిపిస్తుంది తప్ప ఎటువంటి ఇబ్బంది జరగలేదు. గద్వాల అనేది కూడా ఊరాల ప్రాజెక్ట్ అనేది గతంలో 40-50 ఏళ్ల చరిత్ర గల ప్రాజెక్టు.
ఇటువంటి ఇప్పటివరకు అంటే దాని మీద బ్రిడ్జి లేనప్పటికీ చాలా వెహికల్స్ పోయినప్పటికీ కూడా ఇప్పుడు భద్రంగా ఉంది, భవిష్యత్తులో కూడా భద్రంగా ఉంటుంది. దాని మీద ఎవ్వరు కూడా అపోహలు పడకూడదు. గద్వాల ప్రజలకు తెలుసు. ఎక్కడో దూర ప్రాంతాల వాళ్ళు వచ్చి ఇక్కడ తెలియని సమస్య గురించి చెప్పడం చాలా బాధాకరం. వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాజెక్ట్ ఏమి, దాని నిర్మాణం ఏమి, దాంట్లో లోటుపాట్లు ఏమి తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ మంత్రి గారు ధన్యవాదాలు. వేలంపాడుని కూడా ఇప్పుడే సందర్శించడం జరిగింది. వేలంపాడులో మన 4 TMC రిజర్వాయర్ అది, దాన్ని 2 TMC ద్వారానే 2 TMC లీకేజీలు మన గతంలో అవినీతి చేయడం వల్ల 2 TMC లీకులు కావడం జరిగింది. దాన్ని కూడా రెస్టోర్ చేసి గౌరవ మంత్రి గారు ఇమీడియట్ గా చేస్తామని కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా లోయర్ ప్రాజెక్ట్ కింది సైడ్ లో ఒక బ్రిడ్జ్ చాలా రోజులకి పెండింగ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ను కూడా ఇప్పుడే మంత్రి గారు ఖచ్చితంగా 1 వీక్ లో జీవో ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఇంకోటి ముఖ్యమైన విషయాలు, గత 5-6 years కి నేను కూడా చాలా సందర్భాల్లో అందరి గతమున్న ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఆర్ఈ పెండింగ్ ఉంది. 500 కోట్లు నెట్టంపాడు ఆర్ఈ పెండింగ్ ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి మీ ద్వారా కూడా నేను మొన్ననే మన పారినీటి శాఖ మంత్రి ద్వారా అది కూడా ఆర్ఈ కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. 1 or 2 days లో 500 కోట్ల రూపాయలు ఆర్ఈ కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మంత్రి గారికి ప్రత్యేకంగా మా 2 నియోజకవర్గాలు అదేవిధంగా మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున అంటే ఇరిగేషన్ కి ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విధంగా ఖచ్చితంగా కొన్ని రిక్వెస్ట్లు అడిగినాం. ఆ రిక్వెస్ట్ అన్ని కూడా మరి వారి మాటల్లో ఇవ్వాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ రిక్వెస్ట్ లేని ఖచ్చితంగా పాటిస్తారు తెలుసు. ఇప్పుడు పెద్దలు ఈ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండే అన్ని ప్రాజెక్ట్స్ సోర్సెస్ ఈవెన్ పాలమూరు రంగారెడ్డి కూడా దూరాలు ఇవ్వడం జరిగింది. అందుకని వాస్తవంగా నీటి కేటాయించిన 18 TMCలు దూరాల ప్రాజెక్ట్ కట్అవుట్ ప్రకారంగా మెచ్యూర్డ్ ఇరిగేషన్, కానీ 12 TMCకి మనం కట్టుకున్నాం. కర్ణాటకలో వస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒప్పించి ఆ 18 TMC నిలువ ఉండే విధంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా 12 TMCలలో కూడా మనము 7 TMC కూడా నిలబెట్టలేకపోతున్నాం, మహా 8 TMC కూడా నిలబెట్టలేకపోతున్నాం. దాంట్లో పోటీకి వచ్చిందనేటువంటి మాట అందరూ చెప్తున్నాం. రెడ్జింగ్ కూడా చేస్తా ఉంటున్నాం. దయచేసి ఈ మూడికి తీత పనులు కూడా తీస్తే జిల్లా బాగా రావాలి. వాళ్ళు ఎస్టిమేట్స్ ఇచ్చారు, ఎంత ఖర్చు అయినా సరే. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చింది, రేలంపాడు 4 TMCలు తీసుకపోవడానికి ఏ రిపేర్ వర్క్ అయినా సరే ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి. అదే మిత్రుడు మరి సంపత్ కోరినట్టుగా తుమ్మిళ్ళ లిఫ్ట్ కింద పల్లమ్మగుట్ట రిజర్వాయర్కి ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమం చేపట్టి ఆ పనులు వేగవంతంగా పూర్తి చేస్తారని చెప్పి కూడా మాటిస్తున్నారు. మరి నెట్టంపాడు మరి మాట్లాడుతున్న టీఆర్ఎస్ వాళ్ళు సిగ్గుపడాలి. 90% పూర్తిగా నెట్టంపాడు ప్రాజెక్టు పూర్తి చేయలేదు వాళ్ళు. మేము అధికారులు వచ్చిన తర్వాత మరి ఈ మధ్య కాలంలో కేబినెట్ లో నెట్టంపాడు ప్రాజెక్ట్ కి రివైజ్ ఎస్టిమేట్స్ కింద 2753 కోట్లు మంజూరు చేసినాము. నెట్టంపాడు ప్రాజెక్టు మరి ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తున్నా, డిసెంబర్ లో 100% పూర్తి చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను. మరి అదే విధంగా నేను చెప్పిన గత ప్రభుత్వంలో వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు కట్టాలి, కమిషన్ల కక్కులు తప్పితే పాత ప్రాజెక్ట్ లో మెయింటెనెన్స్ కమిషన్ రావు కాబట్టి చేయలేదు. జూరాల లెఫ్ట్ కెనాల్ కింద రామన్పాడు రిజర్వాయర్ కి
ఎమర్జెన్సీ స్టాప్ గేట్, అదే విధంగా ఇది ఆడ ఎరెక్షన్ ఆఫ్ క్రేన్స్ అండ్ గేట్స్ చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. మరి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కోరిక మేరకు అది కూడా ఇమీడియట్లీ మేము చేపడతామని చెప్పి కూడా నిర్మాణం చేస్తున్నాం. గద్వాల్ కాన్స్టిట్యున్సీలో ఆలంపూర్లో భక్తులు ఇక్కడ ఉన్న అందరు ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఈ మధ్యనే మేము ల్యాండ్ అక్విజిషన్ మీద 25 కోట్లు ఇచ్చినాము, డిపాజిట్ చేసినాము. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ కింద 6.5 కింద ఎంత నిధులు ఇవ్వాల్సి వచ్చినా ఇస్తామని